మధ్యలో లలితాంబిక, ఆవిడకి ఇరువైపులా రథాలతో శ్యామల, వారాహి దేవతలున్నారు. ఇక వారాహిదేవికి లలితాంబిక అమృతమయమైన జలాలతో అభిషేకం చేసింది. లలిత అమ్మవారు తన యొక్క కనుబొమ్మల ముడిలోంచి నాగలి, రోకలి అనే 2 ఆయుధాలు తీసి వారాహిదేవికి ఇచ్చింది. ఇక్కడ కనుబొమ్మల ముడి అంటే ఆజ్ఞాచక్ర స్థానం. ఇది బుద్ధి శక్తికి ప్రధానమైన కేంద్రం. లలితాంబిక అమ్మ కనుబొమ్మల కదలికలతోనే ఈ జగత్తు అంతా నడిపిస్తుందంట. ఈ కనుబొమ్మల మధ్య నుంచి ఈ 2 సృష్టించిందంటే ఈ వారాహి తల్లి ఆజ్ఞచక్రేశ్వరి, అంటే ఎవరినైనా ఆజ్ఞాపించే శక్తి వారాహిదేవిదే. ఆ విధంగా వారాహి అమ్మవారికి ఈ 2 ఆయుధాలు ఇచ్చి లలిత అమ్మవారు ఇచ్చే ఆజ్ఞలన్నిటినీ శక్తి సేనలలో అమలు చేసే తల్లిగా వారాహిదేవి ఉంటుంది. అందుకే వారాహిదేవికి ఆజ్ఞచక్రేశ్వరి అన్న పేరు వచ్చింది. ఈ వారాహిదేవిని